పుకార్లు దొంగల కంటే ప్రమాదకరమైనవి. దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుపోతాడు. కానీ పుకార్లు అనేటివి మనిషి గౌరవాన్ని, వాళ్ళ నీతిని, నిజాయితీని అన్నీ కూడా, వాళ్ళ కీర్తి, వాళ్ళ ప్రతిష్టని అన్నిటినీ దెబ్బతీస్తుంది అన్నమాట. అన్నిటిని నాశనం చేసుకోద్ది. అట్లా ఉంటుంది అన్నమాట పుకార్లు అనేటివి. ఆ పుకార్లు అనేటివి నమ్మకూడదు. పుకార్లు ఎట్లాంటివి అంటే, రాముని భార్య సీతమ్మ తల్లి ఒక రాజుకి కోడలు, ఒక రాజుకి కూతురు, ఒక రాజుకు భార్య. అట్లాంటి ఆమె ఈ పుకార్లు వల్ల అడవుల పాలైంది. తండ్రికి బిడ్డల్ని దూరం చేసుకున్నది. ఎన్ని సంవత్సరాలు ఆమె కష్టపడింది. అట్లాంటి పుకార్లు విని కొంతమంది జీవితాలు పాడు చేసుకుంటారు. పుకార్లు ఎందుబాకండి. ఒకవేళ విన్నా, ఎవరన్నా చెప్పినా విన్నా, ఈ చెవును వినండి, ఈ చెవున వదిలేయండి. అంతేగాని అన్నీ కూడా పట్టించుకోకండి. జీవితాలు పాడు చేసుకోకండి.